నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, మీ అందరూ బాగున్నారా? ప్రతి ఉదయకాలం దేవుని నామాన్ని కొత్త సంవత్సరంలో మహింపరుస్తూ ఉన్నారా, హెచ్చిస్తూ ఉన్నారా? ఈ దినం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి కీర్తనలు 34వ దావీదు కీర్తన మొదటి 2 వచనాలు చదువుకుందాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నిధించేదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాన్ని విని సంతోషించేదరు. ఈరోజు దేవుని బిడ్డలారా, ఒక సంతోషం, ఒక ఆనందము ఏంటంటే, నేను ఎల్లప్పుడూ యెహోవాని సన్నిధించేదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండే విధంగా నేను యెహోవా సన్నిధిని చేరి యెహోవా నామాన్ని మహింపరుస్తూ ఉండగానే దీనులు ఆ మాట విని సంతోషించే విధంగా గొప్ప కార్యం నా జీవితంలో ఒకటి ఉన్నది అని దావీదు ఇక్కడ తెలియజేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఆదివారం పరిశుద్ధ దినము, దేవుని సన్నిధిలో చేరి దేవుని నామాన్ని మహింపరిచే దినము కనుక ఈ క్రొత్త సంవత్సరంలో ఎక్కడ దేవుని సన్నిధిని వెనకేయక దేవుని సన్నిధిలో కలుసుకుంటూ దేవుని నామాన్ని గొప్ప చేసే వ్యక్తిగా నీవు ఉండాలని ఈరోజు దేవాది దేవుడు దావీదును మన ముందు పెడుతున్నాడు. దావీదు ఏమంటున్నాడంటే, నేను ఆయన సన్నిధిలో కడుగు పెట్టగా, ఆయన ఆవరణంలోనికి రాగా నా విచారములన్నీ ఆయన కొట్టివేశాడు, నా సంఘటనలన్నీ ఆయనే బాపాడు. ఎందుకంటే ఆయన సన్నిధిలో అంత గొప్ప మేలులు ఉన్నాయి. ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎందుకంటే సింహపు పిల్లలే లేమి కలవై ఆకలి కొంటే కానీ ఆయన ఆశ్రయించే వారికి ఏ లేమి కొదువై ఉండదు. కొదువ లేని దీవెనలు, కొరత లేని దీవెనలు ఉంటాయని దావీదు తన అనుభవపూర్వకమైన కొన్ని మాటలను తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, అందుకనే ఆ అనుభవంలో ఏ మాటలను తెలియజేస్తున్నాడో, ఏ అనుభవపూర్వకంగా మాటలన్నీ తెలియజేస్తున్నాడో ఆ అనుభవాన్ని బట్టి మనకు తెలియజేస్తున్నాడు. కనుక ఈరోజు వేదనతో ఉన్నావా, ఒంటరిగా ఉన్నావా, భయముతో ఉన్నావా, గలిబిలితో ఉన్నావా, నీ సమస్యలన్నింటినీ ఎవరు తీరుస్తారని వేదన పడుతూ ఉన్నావా? అయితే యెహోవా సన్నిధిలోనికి వెళ్ళు. యెహోవాయే నీ సంఘటనలన్నింటినీ కూడా పాపపోతున్నాడు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడు అంటున్నాడు. నీవు మొరపెడుతూ ఉండగా, నీవు తగ్గించుకుంటూ ఉండగా, నీవు దీనుడుగా మారిపోతూ ఉండగా నీ ప్రార్థనలన్నీ యెహోవా ఆలకించి నీకు మేలే చేయబోతున్నాడు, మంచే చేయబోతున్నాడు. కాబట్టి ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప విస్తారముగా ఉంటుందని దావీదు ఇక్కడ ఈ అధ్యాయం అంతా అనుభవపూర్వకంగా చాలా మంచి మాటలు రాస్తూ ఉంటాడు. కనుక దావీదు రాజ్యం స్థిరపరచబడింది. దావీదును రాజుగా దేవుడు హెచ్చించాడు, దావీదును గొప్ప చేశాడు. ఈరోజు నిన్ను హెచ్చించాలా, నిన్ను దీవించాలా, నిన్ను బలపరచాలా, నీవు ఆశీర్వాదకరంగా ముందుకు కొనసాగాలా? అయితే ఆయన సన్నిధిలోనికి వెళ్ళు, ఆయన ఆవరణంలోనికి వెళ్ళు. దావీదు అనుభవపూర్వకంగా ఇంకొక మాట ఏమంటున్నాడంటే, నేను ఒక్క దినము ఆయన సన్నిధిలో గడుపుట 1000 దినములంత ఆశీర్వాదం నాకు అంటూ ఉండగా ఆయన సన్నిధిలో చేరుదాం, ఆయన నామాన్ని మహింపరుద్దాం. ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, ఈ దినము మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్కును బట్టి నీకు మహిమ. ఎంతమంది ఈ వాగ్దానాన్ని బట్టి నీ నామాన్ని మహింపరుస్తున్నారు, మా బిడ్డలందరికీ నీ కృప చూపించి నిన్ను అత్యద్భుతంగా ఆరాధించే గొప్ప ధన్యత ఒక్కొక్క బిడ్డలకు దయచేస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని ఒక్కొక్కరిని దీవించండి, ఆశీర్వదింప చేయండి, గొప్ప చేయండి. నీ సన్నిధిలో ఉన్న సంపూర్ణ దీవెనలు బిడ్డలు పొందుకున్నట్లుగా సహాయం చేయమని ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ జరుపుకున్న వారికి దీవెనలు, శుభములు ప్రకటిస్తూ నీ గొప్ప నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన సర్వశక్తిమంతుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమెను మంచిగా లైక్, షేర్, కామెంట్ చేయండి. దైవికంగా సిద్ధపడండి. మందిరంలో చేరి దేవుని నామాన్ని హెచ్చించడానికి సిద్ధపడుతూ ఉండగా దేవుని కృప మిమ్మల్ని వెంబడించబోతుంది. హ్యాపీ బ్లెస్డ్ డే. ఫోటో తీరా.